ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆకాంక్షించారు. నిరంతరం ప్రజాశ్రేయస్ కోసం పరితపించే ప్రజాసేవకులు కళ్యాణ్ ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరమన్నారు. ఆయన సంకల్ప బలం, పోరాట పటిమ ముందు ఎలాంటి అనారోగ్యమైన తలవంచాల్సిందే అన్నారు. శస్త్రచికిత్స నుండి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, మునుపటి కన్నా రెట్టింపు ఉత్సాహంతో నూతనోత్సాహంతో తిరిగి ప్రజా జీవితంలో అడుగుపెట్టాలని కోట్లాది మంది అభిమానులు, జన సైనికులు, ప్రజలు వేయి కడితే ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఆ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడూ శ్రీరామరక్షగా ఉండాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. నిన్ననే జనసేన పార్టీ అధినేత, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చిన్న ఆపరేషన్ జరిగిందని చెప్పేసి హెల్త్ ఇప్పుడు ఇబ్బందిగా ఉంది, ముక్కు భాగంలో కొంత ఇబ్బంది, ఊపిరితిత్తులు తీసుకుంటాం ఇబ్బందిగా ఉందని చెప్పేసి నిన్న సాయంత్రం మరి ఆపరేషన్ జరిగిందని తెలిసింది. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, ప్రజలందరూ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకూడదు, ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారన్నటువంటి అందరూ ఈ యొక్క బాధ అనేది నిన్నటి నుంచి కూడా చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి యొక్క ఆ విఘ్నేశ్వరుడు, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పరమేశ్వరుడు ఆరోగ్యం మంచి, వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క కరుణా కటాక్షం, అనుగ్రహం పవన్ కళ్యాణ్ గారిపై ఉండాలని, మరి త్వరగా వారు కోలుకొని ప్రజా జీవితంలోకి, ప్రజా పరిపాలనలోకి, ప్రజల మధ్యలోకి వచ్చి వారికి ఉన్నటువంటి శాఖల ద్వారా కానీ రాష్ట్ర పరిపాలనలో ముఖ్య భూమిక పోషించే విధంగా త్వరగా వారు కోలుకోవాలని చెప్పేసి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి ఆ భగవంతుడిని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మంచి మనుషులకు ఎప్పుడు ఏ విధమైనటువంటి హాని జరగదు. ఆయన యొక్క మంచి హృదయం, ఆయన ఈ దేశానికి, దేశంలో ఉన్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి మేలు చేయాలని, వారి సొంత కోరికలను కూడా చంపివేసుకొని, వారికి ఉన్నటువంటి మరి సినీ రంగాన్ని కూడా వదులుకొని మరి ఈ రోజున ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో వారి ప్రజల్లోకి రావటం, ఈ రోజున వారి యొక్క స్ఫూర్తితో మేమందరం కూడా ప్రజా జీవితంలో అంకితమై ఉన్నాం. అందుకని ఆ పరమేశ్వరుడు తొందరగా వారిని వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని కోరుకుంటున్నాం.